ప్రేక్షకులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. రాష్ట్ర ప్రజలకి, మహిళలకి అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరపున, అదేవిధంగా మా అందరి తరపున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళలందరికీ. అయితే మనందరికీ తెలుసు, ఈరోజు రాజకీయాలు ఎలా ఉన్నా, ఏం జరుగుతున్నా, ఒక మహిళ తాలూకా, నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను, ఒక మహిళ తాలూకా అభ్యున్నతి, ఒక మహిళ తాలూకా అభివృద్ధి ఆ రాష్ట్రం కానీ ఆ దేశం తాలూకా అభివృద్ధికి ఒక చిహ్నంగా ఉంటుంది. ఎందుకంటే ఏ రాష్ట్రంలో అయితే మహిళ ఆనందంగా, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లోని కూడా ముందుండి భరోసాగా, భద్రతగా ఆ మహిళకి భరోసా కల్పించే దిశలో, భద్రత కల్పించే దిశలో ఏ ప్రభుత్వం అయితే ఉంటుందో ఆ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ముందడుగు వేస్తుందన్న సంగతి పురాణాలు కూడా చెప్తున్నాయి. మన పురాణాల దగ్గర నుంచి కూడా ఒక స్త్రీకి విశిష్టమైన స్థానం ఉంది. ఎక్కడైనా మన పురాణాలు చూసుకున్నా కూడా ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజింపబడతారు అంటుంది. అంటే ఇవి ఓవరాల్గా ఎన్ని పురాణాలు ఎన్ని చెప్తున్నా, ఎన్ని చేస్తున్నా కూడా స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజుకి కూడా మహిళ మనుగడకి కొన్ని సందర్భాల్లో ప్రశ్నార్థకంగా మారిపోయింది. మహిళలు ఎందుకు తమ కాళ్ళ మీద తాము నిలబడలేకపోతున్నారు, ఈ అంశాల మీద చాలా చర్చలు జరుగుతున్నాయి. చాలామంది పెద్ద పెద్ద ఉపన్యాసకులు కానీ, విశ్లేషకులు కానీ, విజ్ఞానవంతులు కానీ చాలా సందర్భాలు మాట్లాడుకునే సందర్భం మనం చూసాం. అయితే మనకి తెలుగుదేశం పార్టీకి సంబంధించి మనం ఆలోచన చేసుకుంటే, ఎన్టీ రామారావు గారు మనకి పార్టీ పెట్టిన తర్వాత అందరూ కూడా మహిళలు స్త్రీలు ఈ రకంగా సంబోధించిన తర్వాత మా ఇంటి ఆడబడుచులు అని గౌరవప్రదమైన సంబోధన వచ్చింది అంటే అది తెలుగుదేశం పార్టీ నుంచి అన్న ఎన్టీ రామారావు గారి నోట్లోంచి వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రాజకీయంగా మహిళలు అన్న వాళ్ళు బయటికి రావాలి, వాళ్ళు కూడా పరిపాలన దక్షత వాళ్ళ దగ్గర ఉంది, పరిపాలన చేసే విధంగా వాళ్ళని కూడా తయారు చేయాలని అప్పట్లోనే 33% రిజర్వేషన్ కానీ, మహిళా రిజర్వేషన్ని అప్పుడు మనకి స్థానిక సంస్థల్లో పెట్టి ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, అదేవిధంగా వార్డు మెంబర్లుగా, ప్రెసిడెంట్లుగా, జడ్పీ చైర్పర్సన్స్గా, ఎంపీపీల కింద ఓవరాల్గా వాళ్ళని స్థానిక సంస్థల్లో తీసుకొచ్చిన ఘనత కూడా మన తెలుగుదేశం పార్టీదే. ఆ రోజు సమాన ఆస్తుల సమాన వాటా హక్కు కానివ్వండి, ఆ రోజు డ్వాక్రాస్కి సంబంధించి డ్వాక్రాలకి ప్రవేశపెట్టి మహిళలు ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఒక మంచి ఆలోచన కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ధైర్యంగా చెప్పగలం, గర్వంగా చెప్పగలం, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతనే ఒక స్త్రీకి గౌరవం దక్కింది, ఒక స్త్రీ మనుగడ అన్నది ముందుకొచ్చింది, ఒక స్త్రీ రాజకీయంగా బయటకు వచ్చి ఈరోజు ఎన్నో పదవులు చేపట్టబోతున్నారు. ఎంతోమంది మహిళలు ఈరోజు బయటకు వచ్చి ఉద్యోగాల నిమిత్తం విదేశాలకు కూడా వెళ్ళి వాళ్ళు ఐదు అంకెల జీతాలు పొందే పరిస్థితి కూడా మనందరం కూడా చూస్తున్నాం. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే, ఎన్టీ రామారావు గారి హయాంలోనే మాత్రమే జరిగిందని చెప్పడానికి మేమందరం కూడా చాలా గర్వపడుతున్నాం. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఎలా అయిపోయినాయి అంటే, ఎందుకు మేము పర్టికులర్గా ఈరోజు ఒక కాన్సెప్ట్ని తీసుకురాగలిగాం, అదే ఏంటంటే కళలకు రెక్కలు. కళలకు రెక్కలు అని చెప్పి ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ చదువుకున్న ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ కళలకు రెక్కలు కాన్సెప్ట్ కింద ఈరోజు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఉమ్మడిగా ఒక కార్యాచరణకు తీసుకొచ్చారు. ఎస్పెషల్లీ దీనికి సంబంధించి మనందరం కూడా మాట్లాడుకుంటే చాలామంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల్ని మోసం చేశాడన్న సంగతి చాలా క్లియర్గా మనకు అర్థమైంది. ఏ విధంగా మోసం చేశాడు అంటే, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి, ఎన్నో మందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి, లక్షల ఉద్యోగాలు ఉన్నాయి అవన్నీ నేను ఇస్తానని చెప్పి అతగాడు పాదయాత్ర చేసినప్పుడు మాట్లాడిన తర్వాత, వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం జాబ్ క్యాలెండర్ ఊసైనా ఎత్తకుండా 5 సంవత్సరాలు కూడా గడిపేశాడు. ఈరోజు చాలామంది విద్యార్థుల పరిస్థితి ఏంటంటే, కనీసం విద్యా దీవెన అన్నాడు, ఆ విద్యా దీవెనకి కూడా సంబంధించిన డబ్బులు ఇన్ టైంలో కట్టుకోలేక ఎంసీఏలు చేసిన వాళ్ళు, ఎంబీఏలు చేసిన వాళ్ళు, బీటెక్లు చేసిన వాళ్ళు ఈ రోజుకి కూడా అక్కడ ఫీజు రియంబర్స్మెంట్ అనేది జరగక, సర్టిఫికెట్లు చేతికి రాక, ఉద్యోగాలు లేక విలవిల్లాడిపోతున్న సందర్భం మనందరికీ కూడా తెలుసు. ఇక్కడున్న చాలామంది మహిళలు, వాళ్ళ ఇంట్లో పిల్లలు కూడా బీటెక్లు కంప్లీట్ చేసుకొని ఈ రోజుకి కూడా సర్టిఫికెట్లు పొందలేకుండా ఉండే పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం. ముఖ్యంగా ఆడపిల్లల పరిస్థితి ఎలా ఉందంటే, ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్ని బట్టో, ఇంట్లో ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం కానీ, పేదవర్గానికి సంబంధించిన కుటుంబాల్లో కానీ ఒక తల్లి అనుకుంటుంది, నా కూతురు జీవితం నాకులా మారకూడదు, నా కూతుర్ని బాగా చదివించుకొని ఒక మంచి ఉద్యోగంలోకి తీసుకెళ్ళాలి అని ఆ తల్లి తండ్రి చాలా కళ్ళకంటారు.
ఇంతకు ముందు సిచ్యువేషన్స్ కాదు. ఇంతకు ముందు సిచ్యువేషన్స్ ఏంటంటే ఇంతకుముందు ఆడబిడ్డ పుట్టగానే ఆవిడకి ఎంత కట్నం ఇవ్వాలి, లేకపోతే ఎంత అత్తారింటికి పంపించాలి, ఎవరిని ఇచ్చి పెళ్లి చేయాలి, ఈ కాన్సెప్ట్ మీద ఆలోచించిన వాళ్ళు కాస్త ఈరోజు ఆలోచించుకునే పరిస్థితి ఎలా ఉందంటే ఆడబిడ్డ పుట్టిన వెంటనే మనం బాగా చదివించుకోవాలి, నా జీవితంలో నా బిడ్డ జీవితం కాకూడదు, ఆ చదివించుకోవాలంటే ఎటువంటి వనరులు వాళ్ళకి సమకూర్చాలి, ఈ విషయం మీద వాళ్ళు ఆలోచన చేసుకొని చాలామంది 10th క్లాస్ ఇంటర్మీడియట్ వరకు ఏదో రకంగా చదివించగలుగుతున్నారు. కానీ ఇంటర్మీడియట్ తర్వాత నుంచి చదివించడం అనేది నిజంగా వాళ్ళకి చాలా వాళ్ళ చేత కాక ఆ ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే పిల్లని ఇంట్లో ఉంచుకోలేక పెళ్ళిళ్ళు చేసి పంపించే సందర్భం కూడా చాలామందిని మనం చూస్తున్నాం. మనం గణాంకాలు కూడా చూసుకుంటే ఇంటర్మీడియట్ తర్వాత నుంచి చదువుకునే పిల్లలు కేవలం ప్రొఫెషనల్ కోర్సుల్లోకి వెళ్ళే పిల్లలు కానీ, ఇంటర్మీడియట్ తర్వాత ఆడపిల్లలు చదువుకునే పిల్లలు కానీ చాలామంది డబ్బులు లేక ఇళ్ళల్లో ఉండిపోయిన సందర్భం. అటువంటి వాళ్ళు బయటికి వెళ్ళి చదువుకునే వాళ్ళ సంఖ్య చూస్తే జస్ట్ 25% ఉంటుంది. ఓన్లీ 25% మంది మాత్రమే ఈరోజు బయటికి వెళ్ళి డిగ్రీలు చేసైనా పీజీలు చేసైనా అంతకు మించి ఉద్యోగాలు చేయడానికి పై దేశాలకు పై రాష్ట్రాలకు వెళ్ళే వాళ్ళు వీళ్ళందరూ కలుపుకుంటే 25% మించి ఉండట్లే. అంటే ఈరోజు ఏంటంటే ఒక ఆడపిల్ల చదువు మనం చిన్నప్పుడు అందరికీ తెలుసు, పెద్ద అక్షరాలతో ఉండేది, ఇల్లాల చదువు ఇంటికి వెలుగు, సంథింగ్ క్యాప్షన్స్ చాలా వచ్చాయి. కానీ ఈ సిచ్యువేషన్ ఎందుకు అసలు చదువు పర్టికులర్గా ఇంటర్మీడియట్ తర్వాత పిల్లలకి అంటే ఆడపిల్లలకి ముఖ్యంగా చదువు అన్నది ఒక భద్రతని ఇస్తుంది, ఒక ధైర్యాన్ని ఇస్తుంది, ఒక భరోసాని ఇస్తుంది. మా చేతిలో సర్టిఫికెట్ ఉంటే వాళ్ళ అమ్మ నాన్నలు ఇచ్చిన బోల్డ్ వేల కట్నాలు లక్షల కట్నాలు 5 నిమిషాల్లో అయిపోవచ్చు. కానీ వాళ్ళ చేతిలో ఒక సర్టిఫికెట్ ఉంటే వాళ్ళ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా కూడా వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పరిస్థితి ఉంటుంది. అదొక ధైర్యం. ఆ ధైర్యం కల్పించడానికి ముందు చూపుతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కలలకు రెక్కలు అని ఒక మంచి కాన్సెప్ట్ ఇంకా అధికారంలోకి రాకుండానే తీసుకొచ్చారంటే ఆయన తాలూకా విజన్కి ఇది పరాకాష్ట. ఎందుకు చెప్తున్నానంటే ఆయన ప్రతిదీ కూడా రేపొద్దున నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఏం చేయాలి అన్న విషయం మీద ఈ రోజు నుంచి ఆయన కసరత్తు స్టార్ట్ చేశారు. అది కూడా మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా ముఖ్యంగా ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఉన్న యువతులందరికీ కూడా ఒక మంచి బహుమతిని అందించాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి ఈ కళలకు రెక్కలు అని చెప్పి ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చి ఒక వెబ్సైట్ను కూడా ఓపెన్ చేయడం జరిగింది. మెయిన్ దీని కాన్సెప్ట్ కూడా ఏంటంటే ఎవరైనా ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఆగిపోయి చదువు లేకుండా వాళ్ళు ఆగిపోదు, ఫర్దర్గా చదువుకోవాలి. ఆ చదువుకోవాలంటే వాళ్ళకి ఆర్థికంగా ఉపయోగపడాలి, వాళ్ళకి ఆర్థికంగా ఏదో ఒక దన్ను ఇవ్వాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఇక్కడ చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి చేసింది ఏంటంటే ఇంటర్మీడియట్ చదివిన తర్వాత వీళ్ళు ఏ ప్రొఫెషనల్ కోర్సులోకి వెళ్ళాలన్నా ఏ కోర్సులో దేశం మొత్తం మీద ఏ యూనివర్సిటీలో కానీ ఏ కాలేజీలో కానీ వాళ్ళు జాయిన్ అవ్వాలన్నా ప్రొఫెషనల్ కోర్సులు తీసుకోవాలన్నా వాటికి సంబంధించిన ఏదైతే బ్యాంక్ లోన్ వాటికి సంబంధించిన డబ్బులు బ్యాంకు రూపేణా లోన్ రూపేణా వాళ్ళకి ఇవ్వడానికి, వాళ్ళకి బ్యాంకు రూపేణా లోన్ ఇవ్వడానికి మీరు అనుకోవచ్చు వెంటనే అనొచ్చు ఎవడండి షూరిటీ ఇస్తాడు, ఈ రోజుల్లో లోన్ ఇవ్వాలంటే 10,000 రూపాయలు లోన్ ఇవ్వాలంటే షూరిటీ ఏం పెడతారని అడుగుతారు. మరి లోన్లు ఇస్తే మీరేం చేస్తారంటే గవర్నమెంటే వీళ్ళకి షూరిటీ కింద ఉంటుంది, గవర్నమెంట్ షూరిటీ కింద ఉంటుంది. వాళ్ళు చదువుకున్నంతసేపు ఆ వడ్డీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా గవర్నమెంట్ భరిస్తుంది. అది టీడీపీ జనసేన గవర్నమెంట్ ఉమ్మడిగా అది భరిస్తుంది. వాళ్ళకి రేపొద్దున ఉద్యోగాలు వచ్చిన తర్వాత వాళ్ళు రీపేమెంట్ అన్నది ఉంటుంది. అంతవరకు కూడా వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు వచ్చినంత వరకు కూడా ఆ రుణం తాలూకా వడ్డీని అంతటినీ కూడా స్టేట్ గవర్నమెంట్ ఏదైతే మన రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మనకి అధికారం రాబోతుందో ఆ గవర్నమెంట్ తీసుకుంటుంది. దీనికి మనం చేయాల్సింది ఏమీ లేదు. మీరు అనుకోవచ్చు ఎలక్షన్లు అయిన తర్వాత అవుతుందేమో, అప్పుడు అవుతుందేమో, ఇప్పుడు అవుతుందేమో, మీరు దేనికి కంగారు పడాల్సిన అవసరం లేదు. దీనికి ఒక వెబ్సైట్ కూడా ఇచ్చారు, www.kalalakurekkelu.com అని చెప్పి ఒక వెబ్సైట్ కూడా ఇచ్చారు. అదేవిధంగా దీనికి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఇంటర్మీడియట్ డిప్లొమా చేస్తున్న పిల్లలే. చాలామంది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏ కోర్స్ చేయాలన్నా కూడా వాళ్ళకి ఎంతో మంచి మంచి కోర్సులు చేయాలన్న ఆలోచన ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోని చదవలేక ఇంట్లో నుండిపోయే పరిస్థితి నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక తండ్రి స్థానంలో ఉండి, ఇది చాలా క్లియర్గా మనం ఆలోచించుకోవాలి, ఒక తండ్రి స్థానంలో ఉండి ఆ బిడ్డలకి మంచి భవిష్యత్తును అందించాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఉమెన్స్ డే రోజుని
వీళ్ళకి ఈ వెబ్సైట్ని కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా వీళ్ళందరూ కూడా 9261 92612 దీన్ని కనుక మిస్ కాల్ ఇస్తే 92612 92612 ఈ నెంబర్కి మిస్ కాల్ ఇస్తే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సంబంధించిన అప్లికేషన్ మీకు మెసేజ్ రూపంలో వస్తుంది. దాని మీద జస్ట్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఏ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు అనేది రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళు ఒక సర్టిఫైడ్ బాండ్ ఇస్తారు. అది మీరు కనుక భద్రపరుచుకుంటే రేపొద్దున గవర్నమెంట్ మనకు వచ్చిన వెంటనే ఆటోమేటిక్గా మీకు అక్కడ నియర్ బై బ్యాంక్ ఏ బ్యాంక్కి వెళ్ళినా ఆ గవర్నమెంట్ షూరిటీతో మీకు అక్కడ లోన్ మీరు పొందొచ్చు. దాంతో మీరు చదువుకోవచ్చు, మంచి ఉన్నతమైన స్థితిలో ఉండొచ్చు. దీనివలన వీళ్ళకి రేపు పొద్దున్న సమాజంలో ఒక మంచి పేరు ఉంటుంది, అదేవిధంగా చదువుకున్న ఒక రెస్పెక్ట్ ఉంటుంది, అదేవిధంగా ఒక ధైర్యం ఉంటుంది. ఈ రోజుల పరిస్థితి ఎలా ఉన్నాయరా అంటే ఇంటర్మీడియట్ పిల్లలు కానీ డిగ్రీ పిల్లలు కానీ ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా భద్రత లేదు, భరోసా లేదు. రేపు పొద్దున చదివిస్తారు. తల్లి తండ్రి పరిస్థితి ఎలా ఉంటుందంటే కాయ కష్టం చేసి ఒక పూట తిని ఒక పూట తినకుండా నా బిడ్డల జీవితాలు బాగుండాలి అని రిక్షా తొక్కుకునేవాడు కూడా కొడుకుని ఐఏఎస్ ఆఫీసర్ని చేయాలి అనుకుంటాడు. అది అంత పీక్స్లో ఉంటుంది వాళ్ళ ఆలోచన. అటువంటిది వాళ్ళు చేయలేక ఎంతో మదన పడిపోతున్న సందర్భంలో, చదువుకున్నా కూడా ఉద్యోగాలు రాక ఎంతో ఇబ్బందులు పడుతున్న సందర్భంలో ఈరోజు చదువుకోవటానికి ఒక తండ్రి స్థానంలో ఉండి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ ఆడబిడ్డలకి ఉమెన్స్ డే రోజున ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు ఒక మహిళా అధ్యక్షురాలిగా, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న మహిళలందరి తరపున, అదేవిధంగా యువతుల తాలూకా తల్లులందరి తరపున, యువతులందరి తరపున కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి. దయచేసి మనందరం కూడా చూడాలి. ఎందుకంటే ఏదో అంటారు కదా, ఇప్పుడున్న గవర్నమెంట్కి ఏమీ చేయాలని ఆలోచన లేదు, ఏమైనా చేయాలని తపన కూడా లేదు ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డికి. కాబట్టి రేపు పొద్దున గవర్నమెంట్ వచ్చిన వెంటనే మేము ఇది చేస్తామని చెప్పి పర్టికులర్గా ఈరోజు వీళ్ళందరూ కూడా చేసిన మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఒక మంచి నిర్ణయానికి మనందరం స్వాగతిద్దాం. ఇక్కడున్న పిల్లలందరూ కూడా ఇమ్మీడియట్గా 92612 92612 ఈ నెంబర్కి వాళ్ళు మిస్ కాల్ ఇస్తే వెంటనే రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది. మా చేత తిప్పించుకోవాలని కాకపోతే తిప్పించాలని కాకపోతే మీరు ఎలాంటి క్వశ్చన్స్ మమ్మల్ని అడుగుతారండి. నేనేమంటానంటే ఈరోజు పార్టీ అనేది ఒక వ్యవస్థ. ఒక వ్యక్తి మీద ఆధారపడి పార్టీలు నడుస్తాయి అనుకోవడం అది పెద్ద అవివేకం. ఈరోజు ముద్రగడ గారు ఎటువైపు వెళ్తారు అన్నది ఆయన సొంత విషయం. ఇప్పుడు ముద్రగడ గారు అటువైపు వెళ్ళినంత మాత్రాన పవన్ కళ్యాణ్ కాపుల్లోని మొత్తం అంతా కూడా వ్యతిరేకత వస్తుంది అని అనుకోవడం కూడా నేనైతే అనుకోను. నిజంగా పవన్ కళ్యాణ్ గారు కానీ కాపులకు సంబంధించిన ప్రతి ఒక్క లీడర్స్ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ వెంబడే ఉన్నారు, జనసేన పార్టీ వెంబడే ఉన్నారన్న సంగతి మనందరికీ కూడా తెలిసిందే. ఈరోజు ఒక కాపు సామాజిక వర్గమే కాదండి, అన్ని సామాజిక వర్గాలు, అన్ని వర్గాలకి సంబంధించిన వ్యక్తులు, ఎంప్లాయీస్ దగ్గర నుంచి వ్యాపారస్తులు, ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి సైకో గవర్నమెంట్ కనుక ఎప్పుడు దిగిపోతుందని వెయిట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఇది వార్ వన్ సైడ్. కానీ మీరన్నట్టు ఆ వ్యక్తి వస్తే ఎలా పోతుంది, ఈ వ్యక్తి వస్తే ఎలా పోతుంది అన్న దానికి అసలు స్కోపే లేదు, అసలు ఆ స్కోప్ లేదు. కాబట్టి దాని గురించి మేము ఎక్కువగా ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా లేదు. అడగాలి మరి ముద్రగడ గారికి రాజ్యాధికారం ఇస్తారో ఎవరో అడగాలి మరి ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే ఒకటే సార్, పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా ఉన్నారు. మొన్న ఆయన మాట్లాడింది జెండా మీటింగ్లో మాట్లాడిన రోజు కూడా ఆయన చాలా క్లారిటీగా జనసేన కార్యకర్తలకు కానీ జనసేన నాయకులకు కానీ చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు కూడా అంతే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేస్తున్నది సీఎం కుర్చీ గురించో లేకపోతే రాజ్యాధికారాల గురించో వాట్ ఎవర్ ఇట్ మేబీ అవన్నీ పక్కన పెడితే వాటన్నిటి గురించి కాదు. ఈ రాష్ట్రం బాగుపడాలి, ఇక్కడ రాష్ట్ర ప్రజల తాలూకా యువత తాలూకా భవిష్యత్తు బాగుపడాలని ఒకే ఒక ఉద్దేశంతో దాని గురించి ఎన్ని త్యాగాలకైనా సిద్ధపడతామని బోత్ పార్టీస్ కూడా ఈరోజు నుంచి ఉంటున్నాయి. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది కూడా చాలా క్లియర్గా బోత్ సైడ్ రెండు పార్టీలు, టీడీపీ జనసేన కూడా వైసీపీ రహిత రాష్ట్రం రావాలి అని ఒకే ఒక కాన్సెప్ట్తో పనిచేస్తున్నాయి. దీనికి కావాలని రెచ్చగొట్టడానికి రాజ్యాధికారం పేరుట కొంతమంది కోవర్ట్లు, నిజంగా చెప్పాలంటే కోవర్ట్లు రెచ్చగొట్టారు. దానికి కూడా చాలా స్టెబన్గా నుంచున్నారు పవన్ కళ్యాణ్ గారు. దానికి కూడా అంతే ధీటుగా సమాధానం చెప్పారు. కలిపే
ఓకేనా? ఏంటి కానీ నిన్న సీఎం జగన్ వచ్చినప్పుడు అనకాపల్లి అంటే మీ జిల్లాలో అనకాపల్లిలో నా గుండెల్లో ఉంటాడు అమర్ అని చెప్పేసి ఒక కామెంట్ చేశారు. నా తలరాత రాసేదేమో సీఎం జగన్మోహన్ రెడ్డి దేవుడు కాదని అమర్ గారు అంటారు. జగన్మోహన్ ఈ విషయం బాగానే గుర్తు చేశారు. థ్యాంక్ యూ బ్రదర్. విషయం ఏంటంటే దాని గురించి అలాగే మాట్లాడుకోవచ్చు కదా. ఆయనకి చాలామంది గుండెల్లో ఉంటారు. గుండెల మీద ఏమో వేటుకోడు గొడ్డలు కూడా ఉంటాయి ఆయన చేతిలో. పిడికిల మీద గుండె మీద ఉంటుంది, ఇంకో చేయమో గొడ్డల మీద ఉంటుంది. పాప ఆ గొడ్డల వేటు తగులుతుందో ఏ వేటు తగులుతుందో అమరికే తెలియాలి. ఆ విషయం వదిలేండి, ఆయన గురించి మన పక్కన ఆలోచించుకోకర్లే. నిన్న మరి దారుణమైన సిచ్యువేషన్స్ ఏంటంటే ఒక టీచరు గుండాకి చచ్చిపోయింది. కేవలం అతను నిన్న అక్కడికి నా దగ్గర కూడా ఉంది అది నా ఫోన్ ఎలా ఉంది. ఎస్పెషల్లీ ఒక టీచర్కి హార్ట్ స్ట్రోక్ వస్తే ఆ అమ్మాయిని అక్కడ నుంచి తీసుకురావడం కొయ్యూరు నుంచి నర్సీపట్నం వరకు తీసుకొచ్చారు. నర్సీపట్నం నుంచి కేజీహెచ్కి తీసుకురావడానికి ఆ అమ్మాయిని అంబులెన్స్లో తీసుకొచ్చేటప్పుడు కేవలం ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యి బ్లాక్ చేసినందుకు కారణంగా కాట్రగడ్డ కన్నంపేట స్కూల్లో అమ్మాయి పనిచేసే స్కూల్ టీచర్ అమ్మాయి జస్ట్ 35 years ఎంతో, ఆ అమ్మాయికి 8 years బేబీ చనిపోయింది. ఈరోజు ఆవిడ చావుకు కారణమైన జగన్మోహన్ రెడ్డిని ఈరోజు మాట్లాడుకోవాలా, లేకపోతే పోలీసుల ఓవరాక్షన్ గురించి మాట్లాడుకోవాలా? మహిళా దినోత్సవం రోజు నువ్వు కానుకలు ఇస్తున్నానని చెప్పి ఒక తోటి మహిళా ఉపాధ్యాయురాలు చనిపోయినడానికి కారణమైన జగన్మోహన్ రెడ్డిని ఏ రకంగా శిక్షించాలి? ఈరోజు ఏ రకంగా మాట్లాడుకోవాలి? కనీసం దాని గురించి మాట్లాడే పరిస్థితులు లేవు ఈరోజు. అయ్యో వాళ్ళు అక్కడ చేసిన ఓవరాక్షన్ అయినా చాలామంది నాకు వచ్చి చెప్పారు. అటు రేగుపాలెం దగ్గర మొదలుపెట్టుకొని అక్కడి నుంచి మొదలుపెట్టుకొని ఇటువైపు లంకెలపాలెం వరకు కూడా బ్లాక్ చేశారు. హైవే బ్లాక్ చేసే అధికారం ఎవరికి ఉందండి? హైవే బ్లాక్ చేస్తే మా మీద కేసులు పెడతారు తెలుసా? ఎందుకు? టోల్ గేట్ దగ్గర 5 నిమిషాలు ట్రాఫిక్ ఆగిందంటే మా మీద కేసులు పెడతారు. అటువంటిది హైవే మీద గంటల తరబడి ట్రాఫిక్ జామ్ చేసుకొని ఒక అమ్మాయి చావుకి, ఒక టీచర్, ప్రభుత్వ ఉద్యోగి టీచర్ చావుకు కారణమైన జగన్మోహన్ రెడ్డిని ఏమనాలి ఈరోజు? కనీసం అయిపోయింది, ఇంకా చనిపోయింది ఆ అమ్మాయి. కనీసం బయటకు వచ్చి ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి బయటకు వచ్చి అమ్మాయి గురించి ఒక మాట మాట్లాడకపోవడం అన్నది కూడా దారుణం. వీళ్ళేమో ప్రతిదీ రాజకీయమే. ఈరోజు అయిపోయింది. మనోడు ఎక్కడ నుంచున్నా నెగ్గడం సంగతి తెలిసిపోయింది అమర్నాథ్. అందువల్ల నువ్వు గుండెల్లో ఉంటావంటాడు, రేపు పొద్దున గొడ్డలు పక్కన పెట్టుకుంటాడు. అంతే, అంతకుమించి వేరేది ఏమీ లేదు. అంటే ఇక్కడ ట్రాఫిక్ ఆఫ్ చేస్తే అక్కడ ట్రాఫిక్ క్లియర్ అవుతుందట పైన. అందుకు సిగ్గుండాలండి నిజంగా. హెలికాప్టర్ మీద నాకు అదే అనిపించింది. ఈయన రోడ్లు బాగుండి దరిద్రం కొద్దీ రోడ్ల మీద వస్తే కనుక పరిస్థితి ఏంటి ఈయన తిరిగేటప్పుడు? ఇంకొకటి ఏంటంటే ఈయన మామూలుగా బయటికి రాడు కాబట్టి సరిపోయింది. ఇది ఎలక్షన్లు కాబట్టి ఈరోజు బయటకు వస్తున్నాడు. ఏదైనా ఇంట్లో ఉండే మేట నొక్కేవాడు కదా ఎంతవరకును. పరిస్థితి ఏంటంటే హెలికాప్టర్లో వస్తారు, హెలికాప్టర్లో వెళ్ళిపోతాడు. ఈ పోలీసుల తాలూకా ఓవర్ యాక్షన్, ఆ వైసీపీ నాయకుల తాలూకా ఓవర్ యాక్షన్. ఆయన ఎక్కడో ఉంటాడు, ఈ 3 kilometers ముందు నుంచి ఎవడండి వెళ్ళిపోతాడు ఆయన మీదకి? అసలు కనీసం ఇంతకు ముందు పరదాలు అసలు నీ దగ్గర రావడానికే ఆస్కారం ఉండదు. ఇంకొక విషయం చెప్పనా, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి అడగడానికి కూడా జనాలు ఎవరు ముందుకు వెళ్ళట్లే. ఎందుకంటే ఏదో అంటారు కదా, దున్నపోత మీద వాన పడ్డట్టే. ఏం చెప్పినా నవ్వుతాడు ఆయన, ఎక్కిలు నవ్వు. ఆ మాత్రం దానికి చెప్పుకోవడం ఎందుకు? ఏమంటా వాళ్ళ అన్నయ్య అర్జెంటుగా వైజాగ్ నుంచే పాలన జగన్మోహన్ రెడ్డి ఏంటి అసలు? అంటే ఎన్నికలు లేవు, నెక్స్ట్ ఇక్కడే ప్రమాణ స్వీకారం, ఇక్కడే గెలుస్తారు. అంటే ఐ థింక్ నిన్న మీరు ప్రెస్ మీట్లో లేనట్టున్నారు. నేను దీనికి ఆల్రెడీ నేను సమాధానం చెప్పాను. అది ఏమీ లేదు, ఇంకా అసలు ఎలక్షన్లు ఇంకా అవ్వలేదు, ఏదో సామెత చెప్పినట్టు ఉంటుందని చెప్పాను. ఆ సామెత కూడా నేనైతే చెప్పాను, మళ్ళీ ఎందుకు రిపీట్ చేయడం అని ఊరుకుంటున్నా. నేనేమంటానంటే నిజంగా అంత దమ్మే కనుక ఉంటే రేపొద్దున నేనే గెలుస్తాను, అక్కడ ఇక్కడ నుంచి పరిపాలనా రాజధానిగా విశాఖపట్నమే ఉంటుంది, నేను ఇక్కడి నుంచే పరిపాలిస్తాను అని అతని తాలూకా నిండు మనసుతో
ఆ చిక్కటి చిరునవ్వుతో కనుక చెప్పే ధైర్యమే ఉంటే ఇంతమందిని ఎందుకు షఫల్ చేస్తాడు? ఇంతమందిని ఎమ్మెల్యే సీట్లు ఉన్న వాళ్ళని, ఆల్రెడీ ఎమ్మెల్యేస్ని, మంత్రుల్ని ఎందుకు షఫల్ చేస్తున్నాడు? ఈ రోజుకి కూడా పరదాలు లేకుండా, పోలీసులు లేకుండా ఎందుకు రోడ్ల మీదకి రాలేకపోతున్నాడు? కనీసం పులివెందుల్లో కూడా ఇంకొక విషయం, తల్లిని చెల్లిని కూడా రోడ్డు మీద తగిలేసి, తల్లి చెల్లి కూడా ఈరోజు అతని పరిపాలన గురించి అంత నికృష్టంగా మాట్లాడుతున్నప్పుడు అతను ఎందుకు దానికి సమాధానం చెప్పలేకపోతున్నాడు? ముందు మా అందరికీ సమాధానం చెప్పడం కాదు, రక్తం పంచుకు పుట్టిన చెల్లి ఇతని పరిపాలన నచ్చక రోడ్ల మీద కాలికి బలపం కట్టుకుని తిరుగుతోంది. ఆవిడకి సమాధానం చెప్పమనండి. ఆ తర్వాత వైనాట్ 175 లేకపోతే నేను ఇక్కడే రాజధాని, ఇక్కడ నుంచే మాట్లాడతానన్న విషయాల గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు.